నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఎన్నో ఆశలతో కలలతో విమానంలో ప్రయాణించే వారి జీవితాలు ఒక్కసారిగా ఆగిపోతే ఆ విషాదం వర్ణనాతీతం. కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. అలాంటి ఓ ఘోర ప్రమాదమే గత జూన్ 12న అహ్మదాబాద్లో చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా AI-171 విమానం కూలిపోవడం, 279 మంది ప్రాణాలు కోల్పోవడం, ఇదంతా ఒక పీడకల. ఈ ప్రమాదంలో ఎంతో మంది తమ ఆత్మీయులనే కాదు, వారితో పాటు ఉన్న విలువైన వస్తువులను కూడా కోల్పోయిన పరిస్థితి. అయితే ఆ విమాన శిథిరాల్లోంచి 70 తులాల బంగారం, నగదు, పాస్పోర్ట్లు లభ్యం కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఇలా దొరికిన ఆస్తిపై ఎవరికి హక్కు ఉంటుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎప్పటి వరకు ఆ వస్తువులను భద్రపరుస్తారు? ఈ విషయాలపై పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారత చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. ఆ ఘోర నుంచి ఇంకా కోలుకోకముందే ప్రమాద స్థలంలో లభ్యమైన కొన్ని వస్తువులు ఇప్పుడు చర్చకు దారితీశాయి. విమానం కూలిపోయిన శిథిరాల్లో దాదాపు 80 తులాల బంగారం, భారీగా నగదు, ముఖ్యమైన పాస్పోర్ట్లు లభ్యం కావడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ ఆస్తిపై హక్కు ఎవరిది? ప్రమాదం జరిగిన వెంటనే లభ్యమైన ప్రతి వస్తువును అధికారులు చాలా జాగ్రత్తగా సేకరించారు. ప్రస్తుతం ఈ బంగారం, నగదు, పాస్పోర్ట్లు అన్ని ప్రభుత్వ ఆధీనంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నాయి. ఎందుకంటే ఇది కేవలం దొరికిన సొత్తు కాదు, ఒక విషాద సంఘటనలో కోల్పోయిన వారి జ్ఞాపకాలు, జీవితాలకు సంబంధించినవి. మరి ఈ ఆస్తిని ఎలా తిరిగి అప్పగిస్తారు? దీనికి ఒక నిర్దిష్టమైన చట్టపరమైన ప్రక్రియ ఉంది. ముందుగా ఆ వస్తువులు ఎవరివో ఖచ్చితంగా గుర్తించాలి. దీనికి ప్రధానంగా ఉపయోగపడేవి DNA పరీక్షలు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబ సభ్యులు DNA నమూనాలను సేకరించి లభ్యమైన వస్తువులపై లేదా వాటికి దగ్గరగా దొరికిన మానవ అవశేషాలపై ఉన్న DNA ఆధారాలతో సరిపోలుస్తారు. అలాగే దొరికిన పాస్పోర్ట్లు, ఇతర గుర్తింపు పత్రాలు కూడా హక్కుదారులను గుర్తించడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఒకసారి హక్కుదారులు ఖచ్చితంగా నిర్ధారించబడితే చట్టబద్ధమైన వారసత్వ ప్రక్రియల ద్వారా ఆ ఆస్తిని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. సరే, ఒకవేళ ఈ ఆస్తికి ఎవరూ హక్కుదారులు దొరకకపోతే పరిస్థితి ఏంటి? ఇదే ఇక్కడ ఆసక్తికరమైన అంశం. భారత చట్టాల ప్రకారం ప్రమాదంలో లభ్యమైన ఇలాంటి ఆస్తులను కనీసం 7 సంవత్సరాల పాటు ప్రభుత్వం తన కస్టడీలో ఉంచుతుంది. ఈ 7 ఏళ్ల కాలంలో ఎవరైనా సరే చట్టబద్ధమైన ఆధారాలతో, ఉదాహరణకు వారసత్వ ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు, DNA రిపోర్ట్లు, తమకు ఆ ఆస్తిపై హక్కుందని రుజువు చేస్తే విచారణ అనంతరం వారికి ఆ వస్తువులను అప్పగిస్తారు. కానీ 7 సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత కూడా ఆస్తికి ఎవరూ చట్టబద్ధంగా క్లెయిమ్ చేయకపోతే ఏం జరుగుతుంది? అప్పుడు ఆ ఆస్తిని యజమాని లేని ఆస్తి లేదా నిష్ప్రయోజనకరమైన ఆస్తిగా పరిగణించి ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు. అంటే అది ప్రభుత్వ సొత్తుగా మారిపోతుందన్నమాట. ఈ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా చట్టపరమైన నిబంధనల ప్రకారం జరుగుతుంది. మొత్తంగా విమాన ప్రమాదంలో దొరికిన వస్తువులపై హక్కు అనేది కేవలం దొరికింది కాబట్టి ఎవరిదో కాదు. అది చట్టబద్ధమైన ప్రక్రియలు, గుర్తింపు, కాల పరిమితితో ముడిపడి ఉంది. ఇది ఒక వైపు బాధాకరమైన విషయమైనా మరోవైపు చట్టం తన పనిని ఎలా చేస్తుందో తెలియజేస్తుంది.